వినబడుతుంది. ముందే మీడియా తీస్తున్నాడు. సాగర్ మాట్లాడు. ఇంకా మాట్లాడు కదా, మధ్యలో నిలబడి మాట్లాడు. ప్రత్యేకంగా ఉండాలి. అందరికీ ముందుగా నమస్కారాలు. బాబు జగజీవన్ రావు వర్ధంతి సందర్భంగా రాము జగన్ ముక్కలన్న గారికి, మరియు పెద్దన్న గారికి, వీరన్నకి, సంప్రదానికి, సురేషన్న, అదే శ్రీనివాస్ పాస్టర్ గారు, లక్ష్మణన్న, కృష్ణన్న అందరికీ బాబు జగజీవన్ రావు వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు. అలాగే ఒకవైపు దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్న బాబు జగజీవన్ రావు మన సామాజిక అణగారిన సామాజిక వర్గాల కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఆయన చదువుకున్న పాఠశాలలోనే మొదటి అంటరానితనం చూశాడు. శాసన మండలి 27 సంవత్సరాలనే శాసన మండలిలో 1952లోనే పార్లమెంట్లో ఏలిన బాబు జగజీవన్ రావు. అలాగే ఆయన సామాజిక అణగారిన వర్గాల కోసం ఎన్నో చూశాడు. తప్పకుండా క్షమించాలి. ఈ అవకాశం కల్పించిన కాని ప్రజలందరికీ బాబు జగజ్జీవన్ శుభాకాంక్షలు. మన ప్రాంతంలో చూసినట్టు అందరికీ ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే మన వాళ్ళ తరఫున 60 అంతరాలను తను ఎంత కష్టపడతారో, ఎంత పైకి వచ్చారో, మన ఎంత ముందు తీసుకెళ్ళారో మనకు తెలుసు. అదే కూడా అందరూ పెద్దవాళ్ళే మన పిల్లలకు కూడా మనం ఏర్పరచాలి. కనీసం నలుగురు ముగ్గురు ఏర్పరచడం అదే మన తల్లిదండ్రులు చేశారు కదా, మన పెద్దవాళ్ళు చేశారు అని ఒక ఆశ ఉంటుంది. రేపొద్దున మన తరంగా చూపెట్టినప్పుడు మన పిల్లలకు అప్పచెప్పాలి. అలాగే మన పిల్లలను కూడా అంబేద్కర్ చేసినా, బాబు జగజీవన్ రావు చేసినా, వేరే వాళ్ళు ఎవరు చేసినా మనం అందరం ఉంటున్నాం. నేను ఎప్పుడు ఫోటోలు తీసినా వీళ్ళే వస్తారు. ఎందుకంటే మనకు తెలుసు ఏ నాయకుడైనా ఎవరైనా మన గురించే కష్టపడ్డారు, మొత్తం అందరి గురించి కష్టపడ్డారు. వాళ్ళకి జవాబులు చెప్పాలని ఉద్దేశం వస్తారు. అలాగే ఈ శుభారంభం మీరు వచ్చినందుకు మన పిల్లలు కూడా అలవాటు చేయాలని ఒక ఆశ. అదే మీరు చెప్పాలి. అది జగన్ మరి అందుకన్నా ముందు చెప్పాను. ఎందుకంటే అందుకంటే తెలియదు, నాకు తెలియదు, నాకు న్యూస్లు చెప్తున్నాం. అది మన పిల్లలు మన కాలనీలో ఏ విషయంలో ముందు ఎంటర్ చేయాలని నాకు ఆశ. సౌండ్ చెప్పేది కొంచెం చెత్తపల్లి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బాబు జగజీవన్ రావు 38వ వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి కాలనీ పెద్దలందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి బాబు జగజీవన్ రావు గారు స్వాతంత్ర సమర యోధులుగా, రాజకీయవేత్తగా, సంస్కరణకర్తగా, విద్యావేత్తగా, మరి పార్లమెంటులో 40 సంవత్సరాలు పార్లమెంటు సభ్యులుగా ఉంటూ ఉప ప్రధానమంత్రిగా అనేక మరి కేంద్ర మంత్రి పదవులు అధిరోహించినటువంటి గొప్ప నాయకుడిగా తను చేసినటువంటి సేవలు ఎన్నో మరి ఉన్నటువంటి సందర్భాలు. మరి బీహార్ ప్రాంతంలో వెనుకబడినటువంటి కుటుంబంలో మరి పుట్టినటువంటి బాబు జగజీవన్ రావు గారు వారు చేసినటువంటి గొడవల కోసం, మరి అణగారిన వర్గాల కోసం తను చేసినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు 1935లో అంటరానితనాన్ని మరి వ్యతిరేకించినటువంటి మొదటి వ్యక్తిగా తను ఉంటూ మరి భారత పౌరునిగా మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి వెనుకబడిన వారందరినీ కూడా హక్కున చేర్చుకోవడానికి ఆయన కృషి చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మహానేత ఈరోజు మన మధ్యలో లేకపోవడం మనకు బాధాకరం. వారికి మన యొక్క మరి ఇందిరా గృహకల్ప కాలనీ తరఫున మరి జోహార్లు తెలియజేస్తూ, వారి అడుగుజాడల్లో కూడా మనందరం నడుస్తూ రేపటి భావి భారత పౌరులుగా అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ అందరము సంతోషంగా, సామరస్యంగా మన సంక్షేమ పథకాలను మనం పొందుకుంటూ ప్రభుత్వం ద్వారా మన యొక్క కాలనీలను అభివృద్ధి చేసుకోవడం,
మన యొక్క కుటుంబాలను అభివృద్ధి పరచుకోవడము, ఆర్థిక పరంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా మన యొక్క పిల్లలను మరి మంచి భవిష్యత్తు మనము మరి ముందులాగున మనందరం కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముత్యాల గారికి, మరి జనరల్ సెక్రటరీ సాగర్ గౌడ్ గారికి, కమిటీ పెద్దలందరికీ కూడా మరి ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జోహార్ బాబు జగజీవన్ రావు, జోహార్ జోహార్ బాబు జగజీవన్ రావు, జోహార్. మంచిగా అరటి పండు అందరికి తీసుకుంటా మొత్తం ఇటు నిలబడే చదివించినవా కాదా కానీ నిలబడి కృష్ణ నిలబడు మంచిగా నిలబడు. ఒకసారి లోగో కూడా ఈ బిల్డింగ్ తీసుకుపోయారు బాబానా ఇట్లా ఒకసారి ఒకసారి బాబు